మీకు కోర్టు తర్వాత బాగా అడ్వాన్స్లు గట్ట బాగా వచ్చుంటాయి కదండి? లేదు సార్. లేదా? యూ డోంట్ అలౌ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్? అంటే అది సినిమా ఇండస్ట్రీలో మీరు యు ఆర్ నాట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, మీరు ఇందాక అన్నట్టుగానే. ఈ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న మ్యాజిక్ అది. ఓ సినిమా హిట్ రాగానే డైరెక్టర్కైనా, హీరోకైనా, హీరోయిన్‌కైనా సరే పడి ఉంటాయిలే అడ్వాన్స్లు ఇచ్చి పంపిస్తా అని. అవి డైరెక్టర్‌లకి వస్తాయి సార్, యాక్టర్‌లకి అంత ఈజీ అంటే వస్తాయి కూడా, ఒప్పుకుంటాను. బట్ నేను అది ఎంకరేజ్ చేయను. ఐ డోంట్. ఏ సినిమా టైంలో ఆ సినిమాకి డబ్బులు తీసుకొని చేస్తాను. అది నాకు రవితేజ గారు చాలా క్లియర్‌గా చెప్పారు. అవునా? ఆయన భాషలో చాలా క్లియర్‌గా, "అరేయ్ అబ్బాయ్ చాలా జాగ్రత్తగా ఉండో" అన్నారు ఆయన. ఆ మాట నాకు ఇప్పుడు కాదు, నేల టికెట్ టైంలో చెప్పారు ఆయన. అప్పుడు నేను జస్ట్ యావరేజ్ కమెడియన్, నేను అంతే. అప్పుడే చెప్పారు నాకు ఆ మాట ఆయన. సో అది నాకు బాగా ఇట్లా మైండ్లో. అండ్ ఐ ఆల్సో రిమెంబర్ తరుణ్ భాస్కర్ కూడా వెన్ హీ ఈజ్ పెళ్లి చూపులప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి 50 lakhs వచ్చినాయి ఆయనకి. మనోడు జస్ట్ ఏమొద్దు సార్, ఐఎమ్ సారీ, కథ ఇంకా రాసుకోలేదు, రాసుకున్న తర్వాత చూద్దాం అన్నాడు అంతే. సో నాకు ఇలాంటి ఫ్రెండ్స్, ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అప్పుడు అదేలేండి. వాళ్ళు అలాంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు అదే మైండ్ సెట్ మీకు కూడా డెవలప్. కొంచెం అదే ఆ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ సోపతిలో పడే ఇబ్బందులు ఉంటాయి కదా, ఫ్రెండ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ వాళ్ళకి అప్పుడు అది మీరు అనుకున్నంత సులభంగా కూడా జరగదండి ఎస్టాబ్లిష్మెంట్లో. ఒక్కసారి కోపం కూడా వస్తుంది వాళ్ళకి. అరే మనం ప్రేమగా అడ్వాన్స్ పంపించి నెక్స్ట్ ఎప్పుడో నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయి దర్శి అనేవాళ్ళు ఉంటారు అంటే కదా. నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు మీరు నాతో సినిమా ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? వై? బికాజ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇమేజ్, బట్ ఆల్సో హౌ మచ్ ఎఫర్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ టు ద స్టోరీ. ఆ స్టోరీ లేనప్పుడు నేను మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుని వెళ్ళాము, ఏది పడితే అది కూడా చేయను మీ దగ్గర. అది కూడా వాళ్ళకి చెప్తాను నేను. కథ బాగున్నప్పుడే కదా సార్ ఏదైనా. అవును నేను చేయాలన్న కథ నాకు నచ్చాలి కదా అవును. సార్. ఆ ముందా తీసుకురండి, నాకు నచ్చితే మనం చేద్దాం, తర్వాత మిగతా విషయాలు ఇక మిగతా అవన్నీ మాట్లాడుకుందాం. అంతేగాని నేను ముందే మీరు నాకు డబ్బులు ఇచ్చేయండి ఆ తర్వాత చూసుకుందాం ఎందుకు అని. మీరు అడగరండి, మీరు ఎందుకు అడుగుతారు? నేను ఇదే వారికి కూడా చెప్తా అంటున్నా నేను. వారు ఆఫర్ ఇచ్చినా కూడా దిస్ ఇస్ మై థింగ్. ఎందుకు వస్తే నేను మంచి కాదు ఉన్నప్పుడు మీరున్నా నాకు చెప్పండి, నా దగ్గర ఉన్నా నేను మీ దగ్గర తీసుకొస్తా, విల్ టాక్ ఫ్రమ్ దేర్. సో ఈ ఎందుకు ఇప్పుడు డబ్బులు అంటే ఇది వచ్చేసి ఇప్పుడు పనిచేస్తున్న సినిమాలు ఇస్తారు కదా, సరిపోద్ది. ఇస్తున్నారా? కరెక్ట్ గా వస్తున్నాయా? యా సరిపోని వస్తున్నాయి నాకు. అంటే మొన్న అవసరం శ్రీనివాస్ గారు అన్నారు చాలా ఉన్నాయండి ఇంట్లో చెక్లు, ఏం చేయాలి ఇంకా గుండాలు పెట్టి కొట్టించాలన్నాడు. అలాంటి పరిస్థితి మీకు గుండాలు ఏం అవసరం లేదుగా? అవసరం లేదు, అన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తాయి సార్, అవి దట్ ఈస్ ఆల్వేస్. అండ్ ఇంపార్టెంట్గా మోర్ ఇంపార్టెంట్ అనదర్ పాయింట్ సార్, ఇలా మీ బడ్డింగ్ స్టేజ్లోకి మీలాగా ఒక ఎమర్జీ అవుతూ చాలా ప్రోగ్రెసివ్ అండ్ ప్రామిసింగ్గా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ చాయిస్ తీసుకుంటారండి? అంటే మిమ్మల్ని బేస్ చేసుకుని కథ రాసుకుని వచ్చారనుకోండి వాళ్ళు, మీ ఇమేజీ లేకపోతే మీకున్న పాపులారిటీ రోజున మీ రిసెప్షన్ రాదర్, నేను ఇమేజీ పాపులారిటీ అని కూడా అన్ను, ఎందుకంటే నేను బిగినింగ్లో నేను యూఆర్ ఎట్ ది ఫుట్ ఆఫ్ యువర్ కెరీర్ నౌ. బట్ మిమ్మల్ని ఏదో నమ్మి ఒక క్యారెక్టర్ రాసుకుని వచ్చారనుకోండి, విల్ యూ ఎన్కరేజ్ దెమ్ అండి? డెఫినెట్లీ. ఇప్పుడు కోర్టు కూడా అలాంటిదే కదా, అతను బాగుంటుందన్నా నువ్వు చేస్తే అని అనడం, అవునా విని చెప్పు అని అనుకోవడం. ఇప్పుడు ప్రేమ అంటే నేను ఒక సినిమా చేస్తున్నాను, అది కూడా అంతే. అదే ఇప్పుడు సునీల్ గారు చేస్తున్నారు, జాన్వీ ఇస్ ద ప్రొడ్యూసర్. వాళ్ళు కూడా ఇది నువ్వు కథ చాలా బాగా సూట్ అవుతావు, అవునా సరే చెప్పండి అని వినంగానే నాకు చాలా బాగా నచ్చింది. అసలు లెట్స్ డూ దిస్. ఇంకా దీంట్లో చేయకపోవడానికి నాకు ఏ కారణాలు కనిపించలేదు. కాస్త డెఫినెట్లీ విల్ డిస్కస్, ఇది ఇలా అనుకుంటున్నావు, నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఇట్లా బేసిక్ డిస్కషన్స్ తోటి అది అంతే. అంతకు మించి ఇంకా ఒకసారి కథ నాకు నచ్చినప్పుడు నేను ఇంకా హ్యాపీగా షూటింగ్ వెళ్ళాను సార్. దట్ ఈస్ మై ప్రయారిటీ సార్. పొద్దునే లేచి చిరాగ్గా కాకుండా హ్యాపీగా. ఎందుకంటే మన జాబ్స్ ఎంత డిమాండింగ్ ఉంటే మీకు తెలుసు సార్, మీకు కూడా ఎలా ఉంటుందో నాకు తెలుసు. పొద్దునే ఫస్ట్ షోకి వెళ్ళి రివ్యూ రాయాలన్నా కూడా అవి వచ్చే నాకు అలాగే ఉంటుంది సార్. హ్యాపీగా సినిమాకి వెళ్ళి బాబోయ్ వాళ్ళ రోజు బాగుండాలరా బాబోయ్ అనుకోవడం తప్పితే నాకు పెద్దగా ఏమి ఉండదు సార్. ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఎవ్రీడే థింగ్. యూ కాంట్ అవాయిడ్. ఇప్పుడు అలాంటప్పుడు నేను హ్యాపీగా వెళ్ళాలనుకుంటా, కానీ అబ్బా మళ్ళీ వాళ్ళు ఏంట్రా నాకు. సో నేను హ్యాపీగా ఉండడానికే సినిమాలు చేస్తాను సార్. డబ్బులు నాకు ఇస్తున్నారు ఎదురుగా, అది సో నాకు ఇంకేంటి, నచ్చే పని చేయడం, దానికి డబ్బు రావడం చాలా గొప్ప విషయం. ఇది కష్టం వల్ల వచ్చిందంటారా? మీరు పడ్డ కష్టమా అదృష్టమా? దేని కోటేస్తారు సార్ మీరు? అన్నిటికీ సార్. అంతేనా? డెఫినెట్లీ. అంటే మీరు నాకు ఇక్కడ లక్ ఫేవర్ బాగా లక్ ఫేవర్ చేసిందన్న పాయింట్ ఎప్పుడండి మీ కెరీర్లో?
అమ్మ మనం ఇది కాదు బట్ నాకు నా బిగ్గెస్ట్ లక్ ఈజ్ మై ఫ్రెండ్స్ అండి. ఐ థింక్ ఎందుకు అంటే నేను ఇప్పుడు తరుణ్ భాస్కర్ నా ఫ్రెండ్ అవ్వడం నాకు అది లక్కీ థింగ్. అట్లా నాకు పెళ్లి చూపులు వచ్చింది. లేకపోతే అట్లా నాకు ఒక గుర్తింపు వచ్చింది. నాకు లక్ అంటే అక్కడ అందరం కష్టపడుతున్నాం. తరుణ్ భాస్కర్ కూడా కష్టపడుతున్నాడు. అప్పటికి అతను సినిమాలు చేద్దామని తిరుగుతున్నాడు. అట్లా నేను పక్కనే ఉన్నాను. నేను అతను దొరకడం. సో ఇవన్నీ ఏంటంటే లక్ ఈజ్ ఆల్సో అబౌట్ మీటింగ్ దీస్ పీపుల్. అండ్ ఇప్పుడు నేను నాని అన్న నాకు కేవలం ఒక కో యాక్టర్గా కాదు, బట్ ఒక బ్రదర్ లెవెల్లో నాకు కనెక్ట్ అయ్యారు ఆయన. అది నేను లక్కగా భావిస్తాను. నేనేదో ఆయన అన్న సినిమాలో పని చేసుకుంటా అన్న ఈ కథ అయితే మీరు బాగుంటుందో చూస్తారా అనడం, అదే అక్కడ అది ఇవాళ నెట్ఫ్లిక్స్లో వరల్డ్ వైడ్లో గ్లోబల్ 5 ర్యాంకింగ్లో ట్రెండ్ అవ్వడం. సో దిస్ ఇస్ ఆల్ లక్ ఈజ్ అబౌట్ మీటింగ్ దీస్ పీపుల్ అండి. లక్ ఈజ్ అబౌట్ మీ పీపుల్ లక్. Yeah. So luck charm is all about these people's believing in me, and most luckiest thing is ilanti rachanlu bayatiki vastunayi. That is and industry is expanding, the audience are growing. Most importantly, మనం ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు ఇంకా వాళ్ళు. సో వాళ్ళని మనం మ్యాచ్ అవ్వాలి కదా. అవును కరెక్ట్. కానీ ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఈ మధ్య రోజుల్లో మనం చాలా చోట్ల వింటున్నాం, మీరు కూడా వినుంటారు. అంటే కొంతమంది హీరోలు ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ని పెట్టుకోవడం, వాళ్ళే కథ తయారు చేసుకోవడం, ప్రొడ్యూసర్ని ఓకే నో ప్రాబ్లం మేము విల్ టేక్ కేర్ అండి డోంట్ వరీ అనడం, ఒక డైరెక్టర్ని పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సినట్టుగా కథలు తయారు చేసుకోవడం, వాళ్ళకేదో వాళ్ళు ఒక సిగ్నేచర్ కోసం ట్రై చేయడం, ఇలాంటిదేదో ఒక ట్రెండ్ ఒక పక్కన నడుస్తున్నదండి. మీరు కూడా విని ఉంటారు. బయటకు వచ్చి ప్రొడ్యూసర్లు ఏడుస్తుంటారు, వేళ్ళు పెట్టేస్తాడండి హీరో వచ్చి, ముక్కు పెడతాడు అని. అవన్నీ మేము రెగ్యులర్గా వింటుంటాం యాజ్ మీడియా. మీకు అలాంటి సరదా ఏం లేదా? అందరినీ కూర్చోబెట్టుకుని చెప్పండి సీను, ఈ డైలాగ్ ఏంటి, అదే అలాగొద్దు, ఇలా కొట్టండి డైలాగ్. లేదు సార్, ఆ ఇంట్రెస్ట్ ఎవరైనా మంచి కథ చెప్తే చదివి ఓ బాగుంది, బాగాలేదు, థ్యాంక్ యూ, మీరు నన్ను అప్రోచ్ అయినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అంతేగా నేను ఒక రైటర్స్ రూమ్ పెట్టి దాంట్లో కుక్ పెట్టేసి రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకొని ఈ గోల్ నాకెందుకు సరే. సరే, మీ కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, 60 కోట్లు కలెక్ట్ చేసింది, మీరు ఏంటి రెమ్యునరేషన్లు ఏమైనా పెంచారా? మళ్ళీ మామూలుగానే పెళ్లి చూపుల టైంలో రెమ్యునరేషన్? నేను లాస్ట్ ఇయర్ ఏదైతే అనుకున్న రెమ్యునరేషన్స్లోనే వాటిలోనే ఇప్పటికీ పనిచేస్తున్నాను. రానున్న 2-3 ఫిల్మ్స్ కూడా పనిచేస్తున్నాను. చూద్దాం, ఒకవేళ నెక్స్ట్ ఇంకా కొత్త ఏం సైన్ చేయలేదు. అంటే మెల్లగా ఐఎమ్ జస్ట్ పర్పస్ఫుల్లీ స్లో. నేను కాస్త అంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ ఐడియా ఏదైనా ఆపరేట్ అవుతున్నదా? ఈ మాట పెన్ను పెట్టుకునేటప్పుడు సంతకం పెట్టడానికి. అవునా? డెఫినెట్లీ సార్. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను పెంచడం కాదు, వీడికి ఇంత ఇవ్వచ్చా అనేది కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు నేను అట్లని ఎంత పడితే అంత అడిగితే ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా సార్. అసలు ప్రియదర్శి ఏంటి, వాడు మార్కెట్ ఎంత, వాడికి ఎంత పెడితే ఎంత వస్తుంది, వాళ్ళకి ఉంటుంది కదా. సో అట్లా ఐ కాంట్ ర్యాండమ్లీ కోట్ ఎనీ నెంబర్ దట్ ఐ వాంటెడ్. డెఫినెట్లీ యూ ఆల్ వాంట్, ప్రతి యాక్టర్ కోరుకునే కదా సార్. ఇప్పుడు పెద్ద హిట్ పడితే డెఫినెట్లీ రెమ్యునరేషన్ పెంచాలని అనుకుంటారు. సో ఇట్ ఇస్ బిట్వీన్ ద మేకర్ అండ్ ద ఆర్టిస్ట్. బట్ ద థాట్ కరెక్ట్. ఎందుకంటే యూ నీడ్ నాట్ ఆస్క్ ఎనీబడి. మీరు ఇప్పుడు కోర్టు ఒక 10 crores చేస్తే నెక్స్ట్ మీ పిక్చర్ ఇంకోటి 100% 20 crores అవ్వచ్చు. ఆ మార్కెట్ వైడెన్ అవ్వడం వల్ల అప్పుడు ఆటోమేటిక్గా మీ మ్యాగ్నిట్యూడ్, మీ డైమెన్షన్ కూడా పెరిగిపోతుంది. అంతే కదా సార్. ఇప్పుడు నాకు తెలిసి కొన్ని సినిమాలకి ఆ కథకు తగ్గట్టు ఎక్కువ పెడతాం, కొన్ని సినిమాలకి ఆ కథకు తగ్గట్టు అట్లాగే పెడతాము. సో అలాంటప్పుడు దాన్ని ఇట్ షుడ్ నాట్ బి అ పారామీటర్ ఫర్ మై రెమ్యునరేషన్ అని నా ఉద్దేశం. సో ఇట్స్ అ స్టోరీ సార్ దట్ వి టెల్. రెస్ట్ ఎవ్రీథింగ్ షుడ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ యాజ్ యూజువల్లీ. అదే ఇది కూడా మీ ఫ్రెండ్స్ వల్ల మీరు పాడైపోయిన విషయం. ఇది కూడా కథ వెనకతలో ఒక పెద్ద వ్యాపారం ఉంది, ఓ పెద్ద పరిశ్రమ ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఉంది, మేక్ హే వైల్ సన్ షైన్స్ అని ఉంది. బట్ ఇవన్నిటికీ అతీతంగా యూఆర్ 100% యూఆర్ ఎన్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పర్సన్. ఐ కెన్ సే దట్ నౌ అని మీరు ఆపాదిస్తున్నారు. సో గుడ్. మీ టీంకి సారంగపాణి జాతకం టీం అందరికీ నేను ముందుగానే, ఎందుకంటే రిపోర్ట్ చాలా బాగుంది,
ఏదో సార్ మిమ్మల్ని దాటి రిపోర్ట్లు ఎట్టిపోతాయి సార్. మీకు సెన్సార్ నుంచే ఫోన్ వస్తుంది, మాకంటే ముందు మీకు చెప్పాల్సిందే ఉంది సార్. యూ విల్ నో ఎవ్రీథింగ్. సో ఇట్స్ క్లియర్లీ దేర్ అవుట్ దేర్. కానీ ఓపెనింగ్స్ అద్దరిపోతాయి కోర్టు తర్వాత కదా. అది నేను నమ్మదలుచుకోలేదు సార్. ఎందుకు అంటే ఎస్పెషల్లీ అలాంటి కేటగిరీ యాక్టర్స్ కి ట్రైలర్ బాగుంటేనే వస్తారని నేను నమ్ముతాను. ట్రైలర్ బాగుంది కదా, ట్రైలర్ బాగుంది. సో అంటే యాజ్ అ ఫెనామినా చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏమన్నా అంటే ట్రైలర్ బాగుంటేనే జనాలు చూడాలని అనుకుంటున్నారు సినిమాని, నా అలాంటి ఒక యాక్టర్ కి. సో నా ట్రైలర్ బాగుంది కాబట్టి వాళ్ళు వచ్చి సినిమా చూస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. దాని వెనకాల కోర్టు పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది డౌటే. అంటే ఇట్స్ జస్ట్ అ ఫేవరబుల్ ఫ్యాక్టర్, బట్ కోర్ట్ ఈస్ నాట్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓపెనింగ్స్ ఫర్ సారంగపాణి అనేది నా ఉద్దేశం. సారంగపాణి హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్. ఎందుకంటే మళ్ళీ మధ్యలో నేను చూస్తున్న 2-3 ఎగ్జాంపుల్స్ తో నాకు కూడా కొంచెం ఓహో ఇలా అనుకున్నాను ఇలా అయింది ఏంటని ఎగ్జాంపుల్స్ కూడా కనిపించింది నాకు. సో అందుకని నేను కాస్త టేక్ ఇట్ తెప్పించావు సాల్ట్. అంటే ఇప్పుడు జనాలు ఎలా వస్తారంటే కోర్టు తర్వాత కోర్టులో ఇలా చేసాడు కదా, సారంగపాణిలో ఎలా చేసుంటాడు అన్న ఒక క్యూరియాసిటీ, అదొక వర్గం ఉంటారు. ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదేదో ట్రైలర్ బాగుందిరా బుక్ చేయడానికి వెళ్దాం అనుకుంటారు. హిట్ 3 టికెట్లు దొరకలేదా సార్ దీనికి వెళ్దాం అనుకుంటారు. అలా కూడా ఓవర్ఫ్లోస్ ఉన్న వాళ్ళు ఉంటూ వస్తారు. సో మెనీ థింగ్స్, దట్ కుడ్ బి మెనీ రీజన్స్, మెనీ ఫ్యాక్టర్స్. ఐఎమ్ సేయింగ్ ఓకే నాగేంద్ర గారు మంచి రివ్యూ రాస్తారు అయితే వెళ్ళొచ్చు, ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. సో ఏదైనా ఉండొచ్చు సార్. సో అన్ని కలిపితేనే సినిమా సక్సెస్. అబ్సల్యూట్లీ కదా, అంతే కదా సార్. ఎన్ని ఫ్యాక్టర్స్ సరే, అన్ని ఫ్యాక్టర్స్ మీకు కలిసి రావాలి. ఆ కైండ్ ఆఫ్ ఎలాగైతే కోర్టు ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇట్ డిజర్వ్స్ సక్సెస్, దానికి డిజర్వింగ్ సక్సెస్ వచ్చింది. అలాగే ఇది కూడా డిజర్వింగ్ కంటెంట్, ఒక మంచి కామెడీ, ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటేషన్, చక్కగా అందరు కూర్చుని థియేటర్కి వెళ్ళి జంజాల్ గారి సినిమా చూసినట్టు, ఒక ఈవీ గారి సినిమా చూసినట్టు, అలా ఈ సినిమాకి కూడా ఇట్ ఆల్సో డిజర్వ్స్ ఎ కంప్లీట్ అప్రిసియేషన్ అండ్ రిసెప్షన్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ దేర్, ప్రియదర్శి ఇస్ దేర్. సార్ అట్లా అనకండి సార్, భయం వేస్తుంది నాకు. నో, భయపడనక్కర్లేదు. మీ టైం కూడా చాలా బాగుందని ఎవరో చెప్పారు నాకు. మీది కృష్ణప్రసాద్ గారిది, అమ్మాయి హీరోయిన్ది, ఆయన కేపీ గారే అన్నారు. నీది బాగుందా? బాగుందా సార్? అదే సార్ చూద్దాం. మొన్న కూడా ఫంక్షన్ అయ్యి మెట్లు ఎక్కిళ్తుంటే సార్ ఆయనది కూడా వృషభరాజ్ సార్. నాకు ఇవన్నీ కాస్త అవునా సార్, ఓకే సార్. అంటే ఫైనల్గా వేర్ ది సైన్స్ ఎండ్స్ దేర్ ది ఫిలాసఫీ బిగిన్స్ అని. ఆస్ట్రాలజీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ. నో, సో కష్టపడి ఎంత చిన్న భయం ఉంటుంది. ఎవరో గురుగారు వచ్చి పర్లేదయా కూడా సిక్సర్ అని అంటే తెలియని ఒక హై వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తున్నాయి కోర్టుతో పాటు. సారంగపాణి చాలా అదృష్టవంతుడు ఇప్పుడు. సారంగపాణి అదృష్టవంతుడు. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ దర్శి గారు. ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇది మన ప్రియదర్శి గారు, ఉరఫ్ తేజ, అండ్ ఇప్పుడు నౌ ఉరఫ్ సారంగపాణి. అండ్ ఇది ఆయన ట్రావెల్, ఆయన తాలూకా ట్రయల్ అండ్ ఎర్రర్, ఎవ్రీథింగ్ ఆయన బాగా చాలా అద్భుతంగా మనసు పిప్పి మరీ చెప్పారు, ఎక్కడ అరమరికలు లేకుండా. అండ్ లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ విత్ సారంగపాణి జాతకం, విచ్ ఈస్ గోయింగ్ టు హిట్ ద స్క్రీన్స్ on 25th of this month. Get ready, be on alert. Thank you watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.